ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఖమ్మంలో మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందనేది మనం చూడాల్సిన అవసరం లేదు. మీరు గమనించని గతంలో రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చాలా ప్రాంతాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఎత్తున గెలుపొందింది. కరీంనగర్ పార్లమెంట్లో 3 లక్షల మెజార్టీ మనకు పోయినసారి వస్తే మళ్ళీ పార్లమెంట్ వచ్చేసరికి బండి సంజయ్ గారిని ప్రజలు గెలిపించారు. అంటే మనం గమనించాల్సింది ప్రజలు ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆవేదన వ్యతిరేకత కనపడుతుంది. ఇవాళ మీరు గమనించండి, వారు 6 హామీలు అమలు చేశామని చెప్తున్నారు. మనకు మనంగా నాయకులుగా ముందు అర్థం చేసుకోవాలి. ఈ 6 హామీలలో ఇవాళ ఎలక్ట్రిసిటీ బోర్డుకి వాళ్ళు డబ్బులు కట్టాల్సిన పని లేదు, వాళ్ళకాడ డబ్బులు ఉన్నప్పుడు కట్టొచ్చు. ఆర్టీసీ కూడా తక్షణమే ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు వెంటనే ఫ్రీ బస్ అనౌన్స్ చేశారు. కానీ వాళ్ళు ప్రజలకు నేరుగా డబ్బులు ఇచ్చే పెన్షన్ పెంచే కార్యక్రమాన్ని ఎందుకు చేయలే? మహిళా అకౌంట్లో 2,500 వేయాలి కాబట్టి తక్షణమే ఈ డబ్బులు ఎందుకు వేయట్లే? మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆర్టీసీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళకి డబ్బులు ఉన్నప్పుడు 6 నెలల్లో 7 నెలల్లో సంవత్సరానికి కట్టొచ్చు. ఇవాళ ఉచితంగా మహిళలు పోగానే ఈ హామీ అమలు చేశామని చెప్తున్నారు. కానీ మహిళల అకౌంట్లో 2,500 వేస్తానన్న హామీని 100 రోజుల్లో చేస్తామని ఇప్పుడు ఎందుకు చేయలే? దయచేసి మనం గమనించాలి. ఇవాళ అదేవిధంగా పెన్షన్కి సంబంధించి జనవరి పెన్షన్ మన ఫిబ్రవరిలో వచ్చిందంటే 1 నెల ఎక్కడ కొట్టారు. జనవరిలో పెన్షన్ ఇవ్వలే, జనవరిలో ఇవ్వలే, ఫిబ్రవరిలో నేరుగా ఇచ్చారు. మరి మీ అకౌంట్లలో డిసెంబర్ 9 తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, మీకు డబ్బులు వేస్తామని చెప్పారు. డిసెంబర్ 9 తర్వాత 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేస్తామని చెప్పారు. అంటే ఇట్లాంటి అంశాలు ఉన్నాయి. మనం ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి కాబట్టి మనం ఇవ్వలేకపోయినా రాజకీయాలు మన చేతుల్లో లేవు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అన్ని అంశాలని ప్రజలకు వివరించే విధంగా ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా ప్రజలు ఏ సమస్య మీద బాధపడుతున్నారో ఆ సమస్యల్ని మనం గుర్తించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాజకీయ వేధింపులు మనం పాటుపడలే, కక్ష సాధింపు చర్యలు మనం చేయలే. కానీ ఇవాళ ఒక విభిన్నమైన పరిస్థితి ఖమ్మం జిల్లాలో జరుగుతుంది. వాస్తవంగా ఈ సభా వేదిక ద్వారా అడుగుతున్న నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకి న్యాయం జరగట్లే. దయచేసి కాంగ్రెస్ వాదులు కూడా గమనించాలా. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ జిల్లాలో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అదేవిధంగా కాంగ్రెస్ కలగలిపిన మంత్రివర్గం ఉంది. ఇవాళ వాళ్ళెమ్మటి ఉన్న వాళ్ళకే జరుగుతుంది. ఇవాళ కుటుంబ రాజకీయాలు వారసత్వం కేసీఆర్ గారి కుటుంబం అని చెప్తున్నారు. రేపు మీరు మీ కుటుంబ సభ్యులకే ఎంపీ టికెట్ ఇవ్వకుండా నిజమైన కాంగ్రెస్ వారికి టికెట్ ఇచ్చే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో ఉందా? దయచేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. మీరు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే మీరు ఈ రకమైన పని చేసే సాహసం మీరు చేయగలరా? మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అందుకనే రానున్న కాలంలో రాజకీయాలు మన కోసం లేవు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వేదిక పైన ఉన్న నాయకత్వం ఐకమత్యంగా మనోధైర్యంతో కార్యకర్తలు ఉన్నారు. నాయకులుగా మేముండి మీకు ధైర్యం ఇచ్చే ఒక కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం బాధ్యత మా మీద ఉంది, ముందు మీ మీద కాదు. ఇవాళ మొక్కవోని దీక్షతో ఎన్ని ఇబ్బందులైనా ఒడిదుడుకులైనా గ్రామ స్థాయిలో పార్టీ యంత్రాంగం చెక్కు చెదరలే. ఓటమి చెందొచ్చు, మహామహులే చాలా మంది ఓడిపోయారు. ఓటమి అనేది గెలుపు మార్గం తప్ప ఓడిపోయిన తర్వాత మనం 2 రోజులు 3 రోజులు బాధపడవచ్చు. అంత మాత్రాన ఓటమి జరిగింది నిజం, దాన్ని జీర్ణించుకొని మళ్ళీ మనం నమ్ముకున్న కార్యకర్తల మధ్యన పనిచేయాల్సిన అవసరం బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. లేక ఐకమత్యంతో పనిచేస్తామని చెప్పి ఈ సభా వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే జిల్లా పార్టీ మరి ఐక్యంగా నాయకత్వం అంతా కూడా కూర్చొని మరి నామాగారు వాస్తవంగా మరి 13, 14 ఎన్నికల షెడ్యూల్ అంటున్నారు. మరి వస్తే 20వ తారీఖు నుంచి నామినేషన్ ఉంటుంది. వారి బాబు పెళ్లి ఉంది, 18 రిసెప్షన్ ఉంది. మరి ఈ సందర్భంలో వారు కొంత రాకపోవచ్చు. మనమే నామా నాగేశ్వరరావు గారిగా భావించి జిల్లా వేదిక పైన ఉన్న నాయకులం అన్ని మండలాల్లో ముందు జనరల్ బాడీ మొదటి విడత పెట్టాలి. మొదటి విడత పెడితే తర్వాత నామాగారు 20 తర్వాత మళ్ళీ 15 రోజులు ఎన్నికల టైం ఉంటుంది కాబట్టి వారు అన్ని గ్రామాలు తిరగలేరు. మనం కూడా సిస్టమ్ మార్చాలి, ఈ ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలి. ఈ రోజు డబ్బు లేకుండా ఏ రకంగా ప్రజల విశ్వాసం చొరగనాలో ఆ రకమైన నీతివంతమైన రాజకీయాల్ని రేపు ఖమ్మం పార్లమెంట్ వేదిక నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి పార్టీ పిలుపు మేరకు నామా గారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత
మీ అందరికీ ఈ అంశం చెప్పాలని చెప్పి రాష్ట్ర పార్టీ గౌరవ మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నిర్ణయం మేరకు ఈరోజు జరుగుతున్న ఈ విశ్వసాయి సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చిన్న చిన్న అంశాలు ఉన్నాయి, చిన్న చిన్న బాధలు ఉండొచ్చు, కానీ మనం వాటన్నిటినీ ఈ వేదిక మీద ఇప్పుడో ఈ సమక్షంలో పరిష్కరించుకోలేము. పరిష్కరించాల్సుకున్న వేదికలో పరిష్కరించుకుందాం. కానీ మన ముందున్న రాజకీయ లక్ష్యం ఒకే ఒకటి, నామా నాగేశ్వరరావు గారిని పార్టీ తరఫున విజయ తీరాల వైపు ఏ రకంగా తీసుకెళ్లాలి, ఏ రకంగా ప్రచార పర్వం చేయాలి, ఆర్భాటం లేకుండా, భారీ బహిరంగ సభలు లేకుండా కార్నర్ మీటింగ్ పెట్టి ప్రజల దగ్గరికి ఏ రకంగా చేరువగానో ఈ లక్ష్యంతో మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం, బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పెద్ద సంఖ్యలో హాజరైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సాయంత్రం 4 గంటలకి మరి గాయత్రి రవి గారి యొక్క రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృతజ్ఞత సభ ఉంది. మీరు ఇది కూడా గమనించాలి. ఇవాళ ఒక బీసీకి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇస్తే వారిని అవిశ్వాస తీర్మానం పెట్టి మరి 6 నెలల్లో 7 నెలల్లో టైం ఉన్నా కూడా అట్లాంటి రాజకీయాలు ఏ రకంగా జరిపారో కింది వర్గాలకు మనం తీసుకెళ్లాలి. అంటే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ 5 సంవత్సరాలు మాత్రమే పదవి ఉంటుంది. బహుశా 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 4-5 నెలలు అయితే వారి టైం అయిపోతుంది. అయినా కూడా ఆగకుండా వారి మీద అవిశ్వాసం పెట్టారు. ఒక బీసీని మనం గౌరవించి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇచ్చినాం, అయినా కూడా వారిని పదవిచ్యుతం చేయడం జరిగింది. అయినా కేసీఆర్ గారు ఒకే ఒకటి రాజ్యసభ వచ్చినా ఖమ్మం జిల్లాలో పార్లమెంటు పరిధిలో ఒక్క ఎమ్మెల్యేని గెలిపించలేకపోయినా ఈ జిల్లా అభివృద్ధి రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు చేసినా వారు మనసులో పెట్టుకోకుండా వచ్చిన ఒక్క అవకాశాన్ని వారు ఏదైతే మాట ఇచ్చాడో నీకు 2 సంవత్సరాలు కాదు మరో 6 ఏళ్ళు ఇస్తానని చెప్పి ఆ రోజు ఏదైతే మాట మీద ఇచ్చిండో నిలబడి ఒక జిల్లాలో బీసీకి గౌరవించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారికి మన అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. చాలా ఒత్తిడి ఉంటుంది ఒక సీట్ అంటే. ప్రతిపక్షంలో ఒక సీట్ ఇవ్వాలంటే ఎన్నో రకాల ఒడిదుడుకులు ఉంటాయి. అయినా కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వద్దిరాజు రవిచంద్ర గారికి రెన్యువల్ చేసిన ఈ సందర్భంగా సాయంత్రం మరి ఆర్ కృష్ణయ్య గారు వారి రాజకీయాలకు అతీతంగా పనిచేసే వ్యక్తి, వారి బీసీ జాతీయ సంఘాల అధ్యక్షుడు, వారి పార్టీలకు అతీతంగా ఉన్నారు. వారు కేశవరావు గారు, మల్ల యాదవ్, మరి మధుసూనాచారి గారు ఇట్లాంటి బీసీ నాయకులంతా కూడా సాయంత్రం వస్తున్నారు. మీకు కొంత ఇబ్బంది కావచ్చు, అయినా కూడా ఆ సభను కూడా జయప్రదం చేసి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పి రవి గారికి ఆశీర్వచనాలు అందించే ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సండ్ర గారు. చిన్న కరెక్షను, పార్టీ పునాదుల్లో ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి పోలీసులతోని వేధింపులు, అనేక కేసులు అనుభవించినటువంటి ఉద్యమకారులు ఈ జిల్లాలో చాలామంది ఉన్నారు. వారి తరపున మన ఆ రోజు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఉప్పల వెంకటరమణ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ అన్న, చల్లబడ్డారు, ఆకలి అవుతుందా అన్న? జై తెలంగాణ. సభ మీద ఉన్న వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ బొమ్మర రామూర్తి గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. ఏమైంది?